ఎవరు లేని టైంలో దేవుడే మనకి ఏదో ఒక దిక్కు చూపిస్తాడు అంటారు కదా. సో నా లైఫ్లో మాత్రం ఇది ఒక టర్నింగ్ పాయింట్. సౌదీ వచ్చి 1 ఇయర్ అవుతుంది. నేనైతే ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయలేదు. బట్ ఈ బ్రదర్స్ని చూసిన తర్వాత నిజంగా చాలా ఎక్సైట్మెంట్ అయిపోయింది. మేమైతే బయటకు వచ్చాం అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే చాయ్ బజ్జీ మిర్చితో అయితే స్టార్ట్ చేసిన. అగస్త్య అల్లుడు నేను ఇంటికి రాగానే నన్ను చూసి షాక్ అయ్యిండు. మామ అని పిలుస్తుంటే నా ఆనందానికి హద్దులు లేవు. నిజంగా అంత హ్యాపీ అనిపించింది నాకైతే. నేను అన్న వాళ్ళతో కలిసి అల్వాఫాకి అయితే వచ్చేసిన. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంది అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మాత్రం ఇది ఎంట్రన్స్ ఇంత పెద్ద ఉందన్నమాట. సో ఇక్కడ రంజాన్ కాబట్టి లైటింగ్స్ అయితే ఏర్పాటు చేసినారు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళగానే ఒక బాయ్ 64 7.95 అని డిస్కౌంట్ అంటుండు. చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, ఫీమేల్స్కి సేఫ్టీ ఉంటుందా సౌదీ అరేబియాలో అని. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది ఫీమేల్స్ కూడా తిరుగుతూనే ఉంటారు. మోస్ట్లీ కేరళ, తమిళ్ ఈ పీపుల్ ఎక్కువగా ఉంటారు. తెలుగు వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. మోస్ట్లీ ఇప్పుడు రంజాన్ కాబట్టి ఆఫర్స్ అయితే పెట్టిరు అన్నిటిపైన. ఇక్కడ ఫీమేల్స్కి ఎలాంటి ఆంక్షలు ఉండవు అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ లైఫ్ని. ఎవరు ఏమి అనరు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడానికి వస్తారు. సో ఇట్లా తిరుగుతూనే ఉంటారు అనమాట డ్యూటీ అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో ఫ్రెండ్స్తో పాటు. ఇక్కడ పెద్ద చెట్టులా కనిపిస్తుంది కదా, దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇంత పెద్ద చెట్టుకి ఒక సైడ్ ఫ్రూట్స్, ఒక సైడ్ వెజిటేబుల్స్ ఇస్తుంది అనమాట. సో అదొక పెద్ద కాన్సెప్ట్ అనమాట ఇది. మేమైతే మాల్ మొత్తం తిరిగినాం. సో మాకైతే ఆకలి అవుతుందని మేమైతే 3 చికెన్ పప్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ బిస్కెట్స్, కేక్స్ ప్రతి ఒక్కటి అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇది దమ్మాం, ఇది పెద్ద సిటీ కాబట్టి ప్రతి ఒక్కటి ఉంటాయి. మీకు ఆన్లైన్లో కావాలి అంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. డోర్ టు డోర్ డెలివరీ ఉంటుంది అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అండ్ బీఫ్, ఫిష్, కుబూస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సపరేట్గా కర్రీస్ ఉంటాయి నార్మల్గా వండినవి అందుబాటులో ఉండడానికి. మనం కర్రీ పాయింట్స్ అంటాం కదా, సో అట్లాగే ఇక్కడ కూడా ఇది కఫ్సా బిర్యానీ అనమాట. ఫ్రైడ్ పీస్ బిర్యానీ అండ్ పకోడీ, చికెన్ బిర్యానీ అవన్నీ ఉంటాయి. మేము 3 చికెన్ పప్స్ అండ్ కేక్స్ తీసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మిర్చీలు, బజ్జీలు, పకోడీలు అన్నీ ఉంటాయి. మాది హైదరాబాద్ యాదాద్రి. కలిసిమెలిసి ఉంటాం. ఇప్పుడు ఈ అన్న అంటే నాకు చాలా ఇస్తాడు. సో మేము అలా ముచ్చట్లు పెడుతూ ఛాయ్ అయితే తాగినాం. బయటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు బయటికి రాగానే ఒక కార్ కనిపించింది. ఇది ఎంత విచిత్రంగా ఉంది, బెహ్రెయిన్ కార్ ఇది. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే 050 టెలికామ్ అని ఒక మొబైల్ షాప్ అయితే కనిపించింది. సో ఇందులో ట్రై చేద్దామని లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాం. నేనైతే మొబైల్ టెంపర్ గ్లాస్ వేయిస్తున్నాను. ఓన్లీ 10 రియాల్ మాత్రమే. ఇక్కడ చుట్టుపక్కల అన్ని మొబైల్ షాప్సే ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువనే ఉంటుంది ప్రైస్. అలా గ్లాస్ వేయించి బయటికి తొంగి చూడగానే సిటీ ఫ్లవర్ బిల్డింగ్ అయితే కనిపించింది. ఇది చాలా ఫేమస్ ఇక్కడ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటుండే, దాని పేరు సీకో బిల్డింగ్. సో ఇప్పుడు అది కూలగొట్టారు కాబట్టి పక్కనున్న బిల్డింగ్కి నామకరణం చేశారు సీకో బిల్డింగ్ అని. మన సైడ్ హైదరాబాద్లో రోడ్ల మీద ఎట్లా తిరుగుతామో ఈవినింగ్ టైంలో, సో ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది. ఇక్కడ మోస్ట్లీ జగిత్యాల, పెంబట్ల, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్ వీళ్ళే చాలా మంది ఉంటారు ఇక్కడ ఈ ఏరియాలో. ఎందుకంటే తెలంగాణ గల్లీ అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, రోయల్ హైదరాబాదీ రెస్టారెంట్. ఇందులో బిర్యానీ మాత్రం కిరాక్ ఉంటుంది. సేమ్ మన మెహఫిల్లో తిన్న టేస్టే ఉంటుంది. సో మీకు ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదా, దమాం సీకో మార్కెట్ అని, ఇదే అనమాట. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా రష్ ఉంది. ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి చీప్గా దొరుకుతాయి. లైక్ బేగం బజార్, కోటిలో ఎలా అమ్ముతారు డిస్కౌంట్ అగ్వా అని, సో అదే రేంజ్లో ఇక్కడ ఉంటాయి అనమాట. ఇక్కడ మన వాళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు. సరిగ్గా ఈవినింగ్ టైంలో అయితే చాలా మంది ఎక్కువ ఉంటారు. ఇది 5 రియాల్ టీషర్ట్ మాత్రమే. ఇక్కడ కాలర్ మైక్ తీసుకుందాం అనుకున్నా, బట్ లేదని చెప్పిండు. ఇది ఎందుకంటే చీపెస్ట్ రేట్స్ దొరుకుతాయి ఇక్కడ, కానీ ఎక్కువ రోజులు పని చేయవు. ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు, మీరు పర్ఫ్యూమ్స్ అంటాం కదా, అండ్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. చాలా డిస్కౌంట్లోనే ఇస్తాడు. ఇంత దూరం వచ్చి ఖాళీగా వెళ్తే బాగుండదని నేనైతే 1 పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్ తీసుకున్నాను. షాపింగ్ అయిపోయిన తర్వాత ఖాళీ కడుపుతో ఇంటికి వెళ్ళడం అది అస్సలు న్యాయం కాదు. అందుకని కడుపులో ఏదో ఒకటి వేయాలని మేమైతే హోటల్కి వచ్చేసినాం. ఇక్కడ వేడివేడిగా కుబూస్తో పాటు ఒక ఆమ్లెట్ అండ్ దాల్చనా కర్రీ అయితే ఇచ్చిండు. టేస్ట్ మాత్రం 100/100 ఇచ్చేస్తాను నేనైతే, అంత బాగుందన్నమాట. తిన్న తర్వాత అరగడానికి తిరగాల్సిందే. నేనైతే ఇక్కడ షాప్కి వచ్చేసిన. అదేంటి అంటే, ఇక్కడ కాలర్ మైక్ తీసుకుందాం అనుకున్నా, బట్ కాస్ట్ మాత్రం ఎక్కువ చెప్తున్నాడు. మరి డిస్కౌంట్ అడిగితే లేదన్నాడు. అందుకే నేను వేరే షాప్కి వెళ్ళి మళ్ళీ ఇంకొకటి చూసిన. ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది క్లిప్స్, అండ్ చిన్నగా ఉంటే మనకి అంత లుక్ ఉంటుంది అనమాట. సో ఇది వాచ్ సెక్షన్. అమ్మాయిలకి అబ్బాయిలకి అన్ని వాచెస్ ఉన్నాయి. ఇక్కడ మాకు ఒక లేటెస్ట్ వాచ్ అయితే కనిపించింది. అది కాస్ట్ ఎంత, ఆఫర్ ఏమైనా ఉందా, డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా అని మేమైతే బేరాలు ఆడుతున్నాం అతనితో.
సో మేము ఈ షాప్లో కూడా ఏం తీసుకోకుండా బయటికైతే వచ్చేసినాం. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ షాప్. ఇక్కడ జ్యువెలరీ డిజైన్ మాత్రం చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూడడానికి షాక్ అయినా, ఇంత కలెక్షన్ ఉందని. ఇక్కడ అబ్బాయిలకి అమ్మాయిలకి సరిపడా డిజైన్స్, పర్ఫెక్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అంత బాగుంది అనమాట కలెక్షన్ ఇక్కడ. నేను సౌదీ నుండి ఇండియా వెళ్లేలోపు నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో మా అమ్మకి ఇలాంటి పెద్ద చైన్ చేయించాలని నా చిన్న ఆశ. దగ్గర నుండి గోల్డ్ని చూస్తుంటే నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. బయటికి రాగానే తుమ్మ చెట్టు కనిపించింది. రోడ్ పక్కనే ఉందన్నమాట. నిజంగా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. ఈ చెట్టు కింద కూర్చొని ఆడుకునే వాళ్ళం మేమైతే. సో అలా ఆడుతూ పాడుతూ మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం, చీకటి అయింది కాబట్టి. సో అన్న వాళ్ళు మాత్రం ఇది ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి, నిజంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. నవ్వుకొని కడుపున వస్తుంది మాకు. అన్ఎక్స్పెక్టెడ్గా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ డిన్నర్కి వస్తామన్నారంట. అందుకని మేమైతే మటన్ షాప్కి వెళ్ళి మటన్ తెచ్చాం. తర్వాత అక్క చికెన్ బిర్యానీ చేసింది, అన్న మటన్ కర్రీ చేసిండు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నేనైతే 100/100 ఇస్తాను దీనికి కూడా. చూస్తున్నారు కదా, మేమైతే ఇలా డిన్నర్ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసినాం గైస్.